కొండ నాలికకి మందు వేస్తే ఉన్న నాలిక ఊడిందన్నటువంటి తరహాలో మద్యానికి సంబంధించి ఇదిగో 1200 1800 వచ్చేసిన 2000 కోట్లు వచ్చేసినాయి అప్లికేషన్ ఫీజే ఇది సంపాదన అంటే ఇది సంపద సృష్టి అంటే అంటూ పొంకాను కథనాలు రాశారు. తీరా చూస్తే ఇదివరకటి కంటే మద్య వినియోగం ఎక్కువైనా ఇప్పుడు ఆదాయం తగ్గిపోయిందని చెప్పి మళ్ళీ వీళ్ళే రాస్తున్నారు. అట్లాగే ఇప్పుడు మైనింగ్లో ఏకంగా ఒకేసారి 1800 కోట్లు రాబోతున్నాయి అని రాస్తారు. బట్ 1000 కోట్లు ఎగిరిపోతున్నాయి అనేది మాత్రం దాచేస్తారు. గనుల శాఖలో సుదీర్ఘకాలం పెండింగ్లో ఉన్న రివిజన్ అప్పీల్ కేసుల పరిష్కారానికి 1 టైం సెటిల్మెంట్ స్కీమ్ని ప్రభుత్వం ప్రకటించింది. ఏడాది కాలం పాటు ఈ స్కీమ్ అమల్లో ఉంటుందని దీని వరకు వెంటనే చర్యలు తీసుకోవాలని గనుల శాఖ డైరెక్టర్ని ప్రభుత్వం ఆదేశించింది. గనుల శాఖ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. గనుల శాఖ వద్ద ప్రస్తుతం రివిజన్ అప్పీల్ డిమాండ్ నోటీసు షోకాజ్ నోటీసులు సంబంధించిన దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. వాటి విలువ కనీసం 1800 కోట్ల మేర ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది. అయితే వాటిని పరిష్కరించుకునేందుకు గనులు లీజుదారులు ఆసక్తి చూపడం లేదు. పెనాల్టీలు డిమాండ్ నోటీసులు చాలా ఎక్కువగా ఉండటంతో ముందుకు రావడం లేదని ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో ఇలాంటి కేసులు 1 టైం సెటిల్మెంట్ చేయాలనుకుంటుంది. ఇందుకు అవసరమైన మార్గదర్శకాలు విధి విధానాలు ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు ఓటీఎస్ని అమలు చేయాలని గనుల శాఖ డైరెక్టర్ని ప్రభుత్వం ఆదేశించింది. వెరీ సింపుల్. అధికార పక్షం వాళ్ళు అయితే గనక లేదా డబ్బులు ఇచ్చినటువంటి వాళ్ళు అయితే గనక ₹1 కోటి పెనాల్టీ వేస్తే 5000 వేసేసి వాళ్ళని కంటిన్యూ చేసుకోమంటారు. విపక్షం వాళ్ళదైతే కనుక ₹1 కోటి పెనాల్టీ 3 కోట్లు వేసి ఆపేస్తారు. బేసిక్గా ప్రభుత్వమే మైనింగ్ చేసి డబ్బులు సంపాదించే ఆలోచన మాత్రం చేయట్లా.